నేను ఫుల్ రెడీ అయిపోయాను అండ్ ఈరోజు నేను ఎర్లీ లాగిన్ చేసి ఎర్లీ లాగౌట్ చేశాను. ఎందుకంటే వీఆర్ ట్రావెలింగ్ టు గోకర్ణ టుడే. సో వీఆర్ ట్రావెలింగ్ విత్ అవర్ కజిన్స్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ కజిన్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫస్ట్ బ్రేక్ నేను ఇక్కడ తీసుకున్నాను. డిన్నర్ చేసేసి ఫుల్ నైట్ అండ్ ట్రావెల్. సో ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా రీచ్ అయ్యాను. సో వీ విల్ నాట్ గెట్ ఎనీ స్టే హియర్. సో తను ఏమన్నాడంటే 9:30 వరకు వీ హ్యావ్ టు స్టే ఇన్ ద బీచ్. సో మేము మంచిగా సన్ రైజ్ చూసుకుంటూ అక్కడే ఉన్నాము. సో దిస్ ఈస్ ద ప్లేస్. వెనకాల ఉన్నాయన్నమాట రూమ్స్ స్టే. ఎన్ని రూమ్స్కి వెళ్ళి మాట్లాడినా అదే అంటున్నారు. సో 9 o'clock ఇలా చెక్-ఇన్. సో వీ కెనాట్ స్లీప్ హియర్. సో ఇంకా మా దగ్గర ఛాన్స్ లేదు, ఆప్షన్ లేదు. వీఆర్ ప్లేయింగ్ హియర్. నేను మా వాడు ఫుల్గా ఆడుకుంటున్నాము. హీ వాస్ ఫస్ట్ అఫ్రేడ్, కానీ దాని తర్వాత మెల్లిగా సెట్ అయ్యాడు. మొత్తం దూకుతున్నాడు, ఆడుతున్నాడు. సో ఇక్కడ నేను మా వాడు మాత్రమే చిల్లు ఉన్నాం. వాళ్ళు టెన్షన్ ఉన్నారు, ఉంటాయా స్టే ఉంటుందా అని. నేనేమంటున్నానంటే ఉన్నది ఒకటే జిందగీ గైస్, ఎంజాయ్. సో వాళ్ళందరూ కూడా నాతో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. మంచిగా కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి కొంచెం మార్నింగ్ సన్ రైజ్ చూసేసి మంచిగా రిలాక్స్ అయిపోయాను. లోపల 9 అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోయి మంచిగా పడుకున్నాము. డే 1 ఏంది గోకర్ణ అది మళ్ళీ చేస్తా. సో రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళాలంటే ఫస్ట్ పెద్ద అడ్వెంచర్ క్రాస్ అవ్వాలి. చాలా మేబీ 1 kilometer ఉంది కార్ దగ్గరికి వెళ్ళడానికి. సో మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ అంత వేడిగా అనిపించట్లేదు ప్రస్తుతానికి అయితే, కానీ ఫుల్ చిప్ అనిపిస్తుంది. నేను ఇక్కడ నిల్చుంటే కార్ అక్కడ ఉందన్నమాట. సో అక్కడికి మా ఆయన వస్తున్నారు తీసుకొని. సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. ఫుల్ ఎండ ఉంది, మంచిగా ఎండ మెరుస్తుంది గైస్. కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా చేద్దామని అనుకున్నాము, కానీ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అక్కడ 2 temples ఉండే. మీకు ఒకటి తెలుసా, ఇక్కడ టెంపుల్ ముందు నో ఫారినర్స్ అలౌడ్ అని ఉండే. ఎందుకో నాకు కూడా తెలియదు. అండ్ మంచిగా దర్శనం చేసుకున్నాం, మేము కూర్చున్నాం. దాని తర్వాత ఇక్కడ క్యామెల్ ఉన్నది. సో మా వాడు చూసి నేను ఎక్కాలంటే మేము ముగ్గురం ఎక్కాము. ఇంకా వీ డి నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఫుల్ ఎండ మండిపోతుంది, కానీ ఇట్ వాస్ నైస్. మంచిగా ఫన్ ఉండే, మంచిగా వెళ్ళిపోయాము. సో ఇక్కడ నేను మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేశాను, మా ఆయన ఇంకా కజిన్స్ చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి వెళ్ళిపోతాం. నాకు ఫుల్ ఆశ పెట్టేశారు. ఆ యాక్టివిటీస్ ఉన్నాయి, ఈ యాక్టివిటీస్ ఉన్నాయి అంటే నాకు బేసిక్లీ అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. సో దానికన్నా ముందు మేము లంచ్ చేసేసి వెళ్ళిపోవాలి. మా కోసం అక్కడ ఫుల్ బోట్ వెయిట్ చేస్తున్నారు, కానీ మేము లంచ్ చేసేసుకొని వెళ్ళిపోతున్నాము. ఒక విషయం చెప్పనా, ఇక్కడ నాకు నచ్చంది ఫుడ్ ఒకటే, బాకీ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. టిల్ నౌ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ బెస్ట్ ఫుడ్ హియర్. ఇంకా బోట్లోకి ఎక్కేసాం మేము. మంచిగా లైఫ్ జాకెట్స్ అవన్నీ వేసుకున్నాము. వి ఆల్ గాట్ కంఫర్టబుల్ హియర్. ఇక్కడ మా హస్బెండ్ ఫుల్ హీరో లాగా పోషిస్తున్నాడు. దిస్ ఈస్ మై ఫస్ట్ వెకేషన్ ఇన్ మై లైఫ్. 25 yearsలో ఇది ఫస్ట్ వెకేషన్ నాది. ట్రిప్స్ వెళ్ళాను కానీ వెకేషన్ ఇదే ఫస్ట్ టైం. ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇక్కడ చాలా ప్లేసెస్ చూపిస్తా అన్నారు. అవును, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఎందుకు ఇక్కడ నీళ్ళల్లో ఉంటుంది చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. బోట్లో మంచిగా పాటలు పెట్టుకున్నారు, మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. వ్యూ సూపర్గా ఉన్నది. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళినాక బోట్ పై నుంచి దూకాలి అంట. దాని తర్వాత చాలా వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో నాకు స్విమ్మింగ్ రాదు. ప్రస్తుతానికి ఆ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి ఇది వ్యూ ఎంజాయ్ చేద్దాం మంచిగా. ఇది సో ఇందాక చూపించినది ఫిషింగ్ హార్బర్. చాలా మంది అక్కడ ఫిషింగ్ చేస్తారనమాట. అండ్ మాకు ఇక్కడ 5 beaches చూపిస్తారన్నారు. సో ఫస్ట్ వన్ ఇస్ ప్యారడైజ్, ఓమ్ బీచ్ అండ్ హాఫ్ మూన్ బీచ్, కుడ్లే బీచ్ అండ్ గోకర్ణ బీచ్. ఇక్కడ యాక్చువల్గా మేము వెళ్ళేది ఓమ్ బీచ్కి. అక్కడ వాటర్ యాక్టివిటీస్ అని చూపిస్తారు. సో దానికి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేయొచ్చు, కానీ వీ హ్యాడ్ అ స్మాల్ కిడ్ కాబట్టి ట్రెక్కింగ్ కొంచెం రిస్కీ అని మేము ఈ బోట్ తీసుకున్నాము. కానీ దిస్ వాస్ ఆల్సో ఫన్. నిజం చెప్తున్నాను, ఇట్ వాస్ సూపర్ ఫన్. మంచిగా 1 గంట సేపు ఎంజాయ్ చేసుకున్నాం షిప్లో. మంచిగా పాటలు పెట్టారు, ఎంజాయ్గా ఉన్నది. నాకు స్విమ్మింగ్ రాదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్. అంటే ఏది మిస్ అవ్వకూడదు, ఈ కొంచెం ఫియర్ వల్ల నేను ఏది మిస్ అవ్వకూడదు అనిపిస్తాను. దాని తర్వాత వచ్చేసాం మేము ఆ ప్లేస్కి. సో నా కజిన్ నా చేయబట్టుకున్నాడు స్ట్రాంగ్గా. మేము కలిసి ఇద్దరం దూకాము. సో ఫస్ట్ మునిగిపోయానేమో అనిపించింది, కానీ తేల్తాం. అండ్ పైన పర్సన్ చెప్తున్నాడు ఎలా స్విమ్ చేయాలి, ఇట్లా రండి అది వచ్చేస్తుంది అని. కొంచెం సేపు మేము ముగ్గురం ఉంటే మా ఆయన మా ఊరిని పట్టుకున్నాడు. దాని తర్వాత మా ఆయన కూడా లోపలికి వెళ్తే నేను ఇక్కడికి వస్తున్నాను.
బాబుని పట్టుకోవడానికి. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే హీ వాజ్ ఓన్లీ కాలింగ్ అమ్మ, అమ్మ, అమ్మ. సో, కానీ నేనైతే ఎంజాయ్ చేయాలనుకున్నాను. దాని తర్వాత నైట్ అయిపోయింది. రిటర్న్ అయిపోతున్నాం మేము రూమ్‌కి. మాకు వాటర్ యాక్టివిటీస్‌లో స్కూబా డైవింగ్ ఇవన్నీ చేపిస్తారన్నారు. కానీ అదేమి లేకుండే. ఇంకా రాత్రంతా ట్రావెల్ చేసాం కాబట్టి పడుకుంటున్నాం మేము. పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాం. మంచిగా ఫ్రెష్ అయిపోయాను, రెడీ అయిపోతున్నాను. అండ్ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఐ విష్ ఐ గెట్ నైస్ ప్లేస్. సో చూద్దాము. ఇక్కడ ఉడిపి అని కనిపించింది. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం మేము. ఉడిపి బేసిక్‌లీ మంచిగా ఉంటది ఫుడ్డు. సో ఐ హోప్ వి గెట్ నైస్ ఫుడ్ హియర్. సో మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ మెల్లగా వెళ్ళిపోతున్నాం మేము పైకి. సో ఐ రియల్లీ విష్ ఐ గెట్ నైస్ ఫుడ్. ఎందుకంటే అంత చండాలంగా ఉన్నాయి బయట. సో ఇంకా వెళ్ళిపోయి మేము మంచిగా ఏసీ రూమ్‌లో కూర్చొని ఆర్డర్ చేసుకుంటున్నాము. ఇది కొంచెం ప్రశాంతంగా అనిపించిందబ్బా. ఎందుకంటే చెమట చిప్ అనిపిస్తుంది. ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కోస్టల్ ఏరియాస్‌గా ఆఫ్ కోర్స్. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ వాస్ ద బెస్ట్ ఫుడ్ ఐ హ్యాడ్ ఎవర్ దేర్. కోకోనట్ చట్నీ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో ఇక్కడికి వెళ్ళిపోతున్నాం మేము. సో టుడే 3 ప్లేసెస్ అని చెప్పారు మాకు. సో చూద్దాము ఎన్ని కవర్ చేయగలుగుతాము ఫస్ట్. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఒక విషయం చూసుకుంటాను, మా వాడు నిద్రపోయాడా లేదా అని. ఎందుకంటే వాడు నిద్రపోకపోతే వాడు క్రాంకీ అవుతాడు, వాడు క్రాంకీ అయితే నేను క్రాంకీ అవుతాను. సో ఐ మేక్ ష్యూర్ హీ స్లీప్స్ అట్లీస్ట్ 1 hour 2 hours ఇన్ అ డే, లైక్ మధ్యాహ్నం. సో మేము వెళ్ళేదారి 2 hours ఉండే, వాడు మంచిగా నిద్రపోయాడు ఇక్కడ. అండ్ ఇంకా హైలైట్ అంటే ఇద్దరు స్కూటీస్లో ఫాలో అవుతున్నారు అండ్ మమ్మల్ని ఆపి ఎక్కడ ప్లేస్ అని అడుగుతున్నారు. సో ఈ టోల్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు ద సేమ్ ప్లేస్. సో వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా ఫాలో అయిపోయి వస్తున్నారు. అండ్ ఈరోజు ట్రావెల్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ వోర్ షూస్ అండ్ వీ రీచ్ ద ప్లేస్ హియర్. మంచిగా ఫారెస్ట్ ఇక్కడ కొంచెం చల్లగా అనిపించింది. సో నేను మొత్తం రెడీ అయిపోయి అంటే కొప్పు కట్టుకొని రెడీ అయిపోయాను అంటే ఫుల్ వాకింగ్ కోసం. ఇక్కడ ట్రెక్కింగ్ మా బుడ్డోర్తో కొంచెం కష్టం అవుతుందేమో అనుకుంటున్నాను. అండ్ దేవర్ లైక్ వాళ్ళ ముగ్గురు కొంచెం సేపు మా వాళ్ళు ఎత్తుకుంటున్నారు. ఐ థింక్ అమ్మాయిగా ఉండడానికి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. నాకు తెలియదు నా షూస్ వల్లనో లేకపోతే ఐ డోంట్ నో హౌ టు వాక్ దేర్. నేను సారికి స్లిప్ అవుతున్నాను అక్కడ. ద రోడ్ ఏదైతే ఉందో అది అన్ఈవెన్గా ఉండే. ఇది నైస్ 1 kilometer వాక్ అనుకుంటా, పై వరకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆల్రెడీ అలసిపోతున్నాను. సో మా కజిన్ ఇది ఒక ట్రిప్ ఇచ్చాడనమాట. ఇది ఇఫ్ యూ వాక్ క్రాస్ అంత అలసట అనిపించదని. సో ఐ వాస్ డూయింగ్ దాట్. సో వెళ్ళే దారిలో ఒక చిన్న కేవ్ కనిపించింది. సో వాళ్ళు ఏమన్నారంటే ఎవరు వెళ్ళకపోతే మనం కూడా వెళ్ళొద్దు అని. సో ఇంకా మనం మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వెళ్ళిపోతున్నాము. అక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, అదే యానా కేవ్. సో మనం ఎక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి పైకి రీచ్ అయ్యేటప్పుడు మాకు అది జ్యూసెస్ ఇచ్చారనమాట. అది బెల్లం వాటర్ సంథింగ్, ఐ డోంట్ నో. దాని తర్వాత ఇది వెళ్ళాలంటే గుడి లోపల నుంచి వెళ్ళాలంట. ఆఫ్ కోర్స్ గుడి లోపల మేము వీడియోస్ తీసుకోలేము కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము. లోపలికి రీచ్ అయిపోయాము. మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నాం అక్కడ లోపల. ఐ రియలీ లైక్ దిస్ ప్లేస్. మంచిగా ఉండే, కొంచెం అడ్వెంచరస్గా ఉండే. అండ్ నో లైక్ నాకు అడ్వెంచర్స్ చాలా ఇష్టం అని. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఆ గ్రూప్లో ఒక అర్థం కదా, హీఈస్ అ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. సో మేము లైన్గా నిల్చున్నాం అనమాట. ఫస్ట్ నాది, సెకండ్ నాది అట్లా అని. సో మంచిగా ఒక్కొక్కరం లైక్ థింక్ 100 ఫోటోలు దిగాము. అండ్ ఐ వాజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ హియర్. అండ్ ఈ గుహలో కొంచెం సౌండ్ చేసినా గట్టిగా వినిపిస్తుంది. అండ్ మా వెనకాల కూడా చాలా మంది ఉన్నారు. సో మేము వీఆర్ ట్రైయింగ్ టు కీప్ సైలెంట్. కానీ మా బుడ్డోడు ఉన్నాడే ఫుల్ సౌండ్ అరుస్తున్నాడు. అది రీసౌండ్ అవుతుంది. నేను చెప్పాను కదా ఒక గుడి నుంచి వెళ్ళాలి. సో ఇవే ఆ గుడులు అనమాట. మేము ఎగ్జిట్ గేట్కి వచ్చేసాము. అక్కడ కపుల్ కనిపిస్తే వాళ్ళు అడిగామన్నమాట కిందికి వెళ్ళే దారి ఏది షార్ట్ కట్ అని. దో దే వర్ టెల్లింగ్ సంథింగ్ ఎల్స్. మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావాలంటే కష్టం కదా. సో అందుకే మళ్ళీ మేము వచ్చిన దారినే వెళ్ళిపోతున్నాం ఇక్కడ. ఎండలో కూడా జలుబు చేసింది గైస్. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. విభూతి వాటర్ ఫాల్స్. వాటర్ ఉన్నాయనేమో తెలియదు ఫ్రెండ్స్.
సో, ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందామని ఆగాము. సో, నేను బటర్ మిల్క్ ప్లస్ మస్క్ మిలన్ జ్యూస్ ఆర్డర్ చేశాను లోపల. అది తాగుతున్నాను. ఈ అన్నిట్లో సాడెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇంత ఎండలో గూడా ముక్కు కారడం ఇస్ ద సాడెస్ట్ పార్ట్ గైస్. సో, మా వాడు ఫుల్ రౌండ్‌లు తిరుగుతున్నాడు. ఎందుకంటే హి వాస్ ఇన్ హ్యాండ్స్ ఎత్తుకొని తిరుగుతున్నాం కాబట్టి, వాడికి ఛాన్స్ దొరికితే ఇట్లా పరిగెడుతూ, ఎక్కువ తిరుగుతూ అని ఉంటాడు. ఈరోజు చెప్తున్నాను కదా! ఫుల్ వాకింగ్ ఉండే అండ్ ఇక్కడ నాకు ఇది రియల్‌గా చాలా నచ్చింది. ఇట్ వాస్ లైక్ స్టెప్స్ ఆ బ్రాంచెస్‌నే స్టెప్స్ లాగా క్రియేట్ చేశారు. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. మేము పైకి ఎళ్ళే కొద్దీ ఇక్కడ వాటర్ సౌండ్ వినిపిస్తుంది. కానీ వాటర్ ఫాల్ మాత్రం కనిపియట్లేదు మాకు. ఇది 2 సెకండ్లు చూసి ఇదేనా వాటర్ ఫాల్ అనుకున్నాము. ఇది కాదు, ఇంగా ముందుకెళ్ళి మంచి వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. సో, ఇంకా స్టార్ట్ అయిపోయి ఎళ్ళిపోతున్నాము. సో, మేమందరం టైర్డ్ ఉన్నాం కాబట్టి వాటర్‌లోకి ఎక్కువ దిగలేదు. అండ్ అక్కడ ఫిషెస్ ఉన్నాయి గైస్. అయి స్పా ఫిషెస్ అంట. అయన్నీ మంచిగా నేను భయపడిపోతున్నాను అరుస్తున్నాయి అవి టచ్ చేస్తే. కానీ అక్కడ ఎక్కువ వీడియోస్ తీసుకోలేకపోయాము. అండ్ మేము రిటర్న్ ఎళ్ళిపోతున్నాము. సో, ఇంకో ప్లేస్ ఉంది. అదేదో ఎగ్జిబిషన్ అంట. సో, దానికెళ్ళాలి. ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి లంచ్ చేయడానికి ఇక్కడ కూడా ఇంకొక ఉడిపి హోటల్ అని కనిపిస్తే వచ్చేసాము. ఎందుకంటే మార్నింగ్ ఉడిపి చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అయింది కదా! అండ్ ఈ ఉడిపి హోటల్‌లో నాన్ వెజ్ ఇస్తున్నారు. అక్కడే అనుమానం రావాలి గైస్. ఉడిపిలో నాన్ వెజ్ పెట్టరు. అండ్ ఇట్ వాస్ లైక్ హారిబుల్ ఫుడ్. నాకు అస్సలు నచ్చలేదు. అండ్ మేము దారిలో మా వాడు కూడా నిద్రపోయాడు. వాడు నిద్రపోతే నాకున్న ప్రశాంతత ఎవరికి ఉండదు. అండ్ మేము మా రూమ్ మొత్తం వెకేట్ చేసేసాము. ఈ ఎగ్జిబిషన్ మురుదేశ్వర్ వెళ్ళే దారిలో ఉంటదనమాట. సో, అది క్లోజింగ్ టైమ్ 5 ఆర్ 6. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యేసరికి 4 అయింది. ఎళ్ళడానికి 2 అవర్స్ పడతదంట. సో, అది మాక్సిమం ఎళ్ళలేము. సో, వీ హ్యాడ్ దిస్ ప్లాన్ చేంజ్. సో, హొన్నావర్ బీచ్‌కెళ్ళిపోతున్నాము. అక్కడ వాష్‌రూమ్ ఉంటే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ నేను మంచిగా ఫోటోలు, వీడియోలు తీసుకుందాం అనుకున్నాను. సో, ఇది ఎవరైతే నడుపుతారో ఈ బోట్‌లు దే హావ్ దిస్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళు మంచిగా వీడియో తీస్తారు. వాళ్ళు ఎలా తీయాలో అలా తీస్తారు. అండ్ ఐ రియల్లీ లైక్ దేర్ టాలెంట్. ఎందుకంటే అక్కడికి చాలామంది ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్‌కొస్తారు. సో, వాళ్ళని చూసి వీళ్ళు కూడా మంచిగా నేర్చుకున్నారు. ఇక్కడ కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, కేరళ వ్యూ పాయింట్ అయన్నీ ఉండే. కేరళ వ్యూ పాయింట్ చూడాలంటే కేరళకెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడికొస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ హియర్. అంటే ఇంత తిరిగి కూడా నేను టైర్డ్ అవ్వలేదు చూడండి. దట్ ఈస్ మై స్టామినా హియర్. ఆ ప్లేస్ మంచిగా ఎంజాయ్ చేసి రాత్రి డిన్నర్ కోసం వచ్చాము. అండ్ వీ హ్యావ్ నాట్ యెట్ బుక్డ్ ఎనీ రూమ్స్ హియర్. సో, వాళ్ళు మాత్రం మంచిగా రూమ్స్ ఎతుక్కోవడానికి అంటే దే ఆర్ ట్రైయింగ్ టు బుక్ రూమ్స్. కానీ రూమ్స్ మాత్రం బుక్ కావట్లేదు. లెట్స్ సీ. నేను మా వాడిని మంచిగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఎందుకంటే వి ఆర్ ఎంజాయింగ్ దిస్ ప్లేస్ అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ హి ఈస్ ఆల్సో ఎంజాయింగ్. సో, మంచిగా బయటికి తీసుకొచ్చి ఎక్స్‌ప్లోర్ చేపిస్తున్నాను. వాళ్ళు దే వర్ హావింగ్ డిన్నర్. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి రూమ్‌కెళ్ళి పడుకున్నాం మేము. అండ్ రూమ్‌కి ఎదురుగా ఈ వ్యూ ఉండే. సో, ఐ వాస్ లైక్ ఓహ్ మై గాడ్! నాకెప్పుడు ఇలాంటి ఒక డ్రీమ్ ఉన్నది. సో, దాని తర్వాత వచ్చేసి మంచిగా అండ్ ఈ నీళ్ళు కొంచెం వార్మ్‌గా ఉండే. నాకు నిజంగా నచ్చింది. దాని తర్వాత రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెషన్ అయిపోయి రెడీ అయిపోతున్నాము. అది గుడికెళ్ళాలి. మా రూమ్‌కి ఎదురుగే హోటల్ ఉన్నది. సో, మసాలా దోస ఆర్డర్ చేసుకొని తిన్నాము. అండ్ చల్లగా గాలొస్తుండే అక్కడ మంచిగా. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. గుడి 1 కిలోమీటర్ లోపలే ఉందంట. సో, మేము స్టార్ట్ అయిపోతున్నాం. లోపలికెళ్ళిపోయి మంచిగా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. సో, ఇక్కడ మాకు వేరే ప్లేసెస్ ఏం లేవు. మేము అన్నీ తిరిగేసాము. సెకండ్ డే ప్లాన్ ఇది హొన్నావర్‌కెళ్ళేది ఉండే. కానీ నిన్ననే ఎళ్ళిపోయాము. సో, ఈరోజు కూడా ఎళ్ళి మంచిగా ఫోటోస్ మంచిగా చిల్ అవ్వాలనుకున్నాము. సో, ఫస్ట్ లంచ్ చేసేసి ఎళ్ళిపోతున్నాము. లంచ్ వాస్ సూపర్ బానే ఉన్నది. అండ్ నేను లస్సీ తాగాను. దాని తర్వాత ఇంకా మేము ఒక ప్లేస్‌లో ఆగాము ఇక్కడ. మా వాడు నిద్రపోతున్నాడు ఫుల్‌గా. సో, మేము ఆ టైం యూటిలైజ్ చేసి మంచిగా ఫోటోలు తీసుకుంటున్నాము. ఇంకా వాడు నిద్ర లేచాడు. రాత్రి కూడా అయిపోతుంది. సో, మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఎందుకంటే ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ప్లేస్. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. డూ షో సమ్ లవ్ గైస్. థాంక్స్.